సాహితీ ఇన్ఫ్రా మోసం 1800 కోట్లు. సిసిఎస్ ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరుపుతాం. సాహితీ సంస్థ ఆస్తులను అటాచ్ చేస్తాం. బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. హైదరాబాద్ క్రైమ్స్ జాయింట్ సిపి రంగనాథ్. ఫ్రీలాన్స్ ప్రాజెక్టుల పేరుతో వేల మంది వినియోగదారుల పుట్టి ముంచిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మోసం విలువ 1800 కోట్లుగా ఉంటుందని హైదరాబాద్ సిసిఎస్ క్రైమ్స్ జాయింట్ కమిషనర్ ఏబి రంగనాథ్ అన్నారు. 2019లో ఈ ప్రాజెక్టును ప్రారంభించిన సాహితీ ఎండి బుదాటి లక్ష్మీనారాయణ 2022 కల్లా ప్లాట్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే నిర్మాణాల్లో అడుగు ముందుకు పడకపోవడంతో 2022 జనవరి 8న యశ్వంత్ కుమార్ అనే వినియోగదారుడు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బాధితులు సిసిఎస్ కు వరుస కట్టారు. సుమారు 300 మంది బాధితులు తమకు న్యాయం చేయాలంటూ సిసిఎస్ ఎదుట ధర్నా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు నత్తనడకన సాగుతుంది. ఇటీవల ఐపీఎస్ బదిలీలో భాగంగా సిసిఎస్ క్రైమ్ జాయింట్ సిపిగా బాధ్యతలు చేపట్టిన ఏవి రంగనాథ్ పెండింగ్ కేసులపై దృష్టి సారించారు. 1800 కోట్లట. ఈ దొంగను పెంచి పోషించినోడు ఎవడు? ఇది వాసవి, ఫినిక్స్, ఇవన్నీ కేటీఆర్ సంస్థలే. ఇక నిన్న ఒకడు వాన్ పేరు లక్ష్మీనారాయణ ఉన్నట్టుంది. వాందో దందా, సిట్టీల దందా, వాంది సిట్టీల దందా. వాని పేరు లక్ష్మీనారాయణ. వాందో గమ్మద్దంది ఉంది. చెప్పిందంతా ఆ గ్రూప్ అంటే గ్రూప్. గుడ్ మార్నింగ్ మై డియర్ జేవీ ఫ్యామిలీ మెంబర్స్. ఈ 30th వరకు ఎవరైతే ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్ టార్గెట్ ఇచ్చారు, టార్గెట్ కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ 30th వరకు కూడా అదే 1,00,000 కట్టు, నెలకి మళ్ళీ నీకు వాపస్ వస్తాయి. ఈ దందా వానికి పని ఉందాం.